నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్ప పని చేసిండు. ఎంత గొప్ప పని అంటే రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహము అంతకంటే చాలా గొప్ప పని చేసిండు. ఏం గొప్ప పని చేసిండంటే తెలంగాణ బిడ్డలని 369 మందిని పిట్టల్లాగా కాల్చేసిన, ప్రతిరోజు నాకు ఒక డెడ్ బాడీ కావాలని కోరుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసిండు. తెలంగాణ సీఎంఓ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో, ఇది గవర్నమెంట్దే, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఎందుకంటే తెలంగాణ సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్. సో ఆ ఛానల్ వేదికగా, ఆ ఆఫీస్ వేదికగా ఈ ఛానల్ నడుస్తుంది. సో దీంట్లో ఈ పోస్ట్ పెట్టిరు. మరి ఏదైనా రూమ్లల్లో మరి కేక్ కూడా కట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ వీడియో అయితే ఇంకా బయటికి రాలే, వస్తుందేమో. ఇవన్నీ మనం వీడియోలు చేసినప్పుడు ఆ వీడియో ఆగిపోవచ్చు. మొత్తానికైతే ఎన్నో ఒక దగ్గర కేక్ కట్ చేసిందనే అంటున్నారు. మరి చెప్పాలి, నేను కేక్ కట్ చేయలేదు, ఓన్లీ పోస్టే పెట్టమన్నా అనన్నా చెప్పాలి, నాకు తెలియదనన్నా చెప్పాలి. తెలియకుండా ఎట్లయితుంది? ఏం పెట్టిండు పోస్టు? స్వాతంత్ర సమరయోధుడట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. స్వర్గీయ అంటే ఆయన స్వర్గంలో ఎట్లుంటాడు? 400 మందిని చంపినోడు. మహనీయుడు ఎట్లయితాడు? మరి ఇది ముఖ్యమంత్రి సెలవియ్యాలి. మరి ఎందుకు పెట్టిండో అర్థం కాని విషయం ఇది. తెలంగాణ వాదులంతా భగ్గుమంటున్నారు. నా ముందు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ముందు నుంచి ఫైట్ చేస్తున్నారు, రీసెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహము, ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కాసు బ్రహ్మానందరెడ్డి జయంతిని సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆ 369 మంది కుటుంబాల ఇళ్లలో కూడా మీరు పోయినట్టున్నారు తర్వాతి కాలంలో. సో మీరు ఆ కుటుంబాలని టచ్ చేసే ప్రయత్నం చేసిన అమరవీరుల కుటుంబాలని, వాళ్ళకి మీరు 1000 రూపాయల ఏదో పెన్షన్ లాగా సంథింగ్ ఏదో డబ్బులు కూడా ఇచ్చినట్టున్నారు ఒక్కొక్క కుటుంబానికి ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరైతే కాల్చిరో ఆయన సెలబ్రేషన్స్ చేయమంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆయన చేస్తున్నట్టే మనల్ని కూడా చేయమంటున్నట్టే కదా. మరి ఏ ఉద్దేశంతో చేస్తుండని మీరు అనుకుంటున్నారు? నేను మొట్టమొదటి జనానికి చెప్పేదంటే, రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ఆత్మను, కాసు బ్రహ్మానందరెడ్డి ఏమో కాల్చి చంపిండు, ఈయన మొత్తం తెలంగాణ ఫిజికల్గా కాల్చి చంపితే ఈయన ఆత్మలను తలగబెట్టిండు మొత్తం ఏడికాడికి రేవంత్ రెడ్డి. ది బ్లాకెస్ట్ ఆఫ్ ది బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో. బ్లాక్ డేస్ తెలంగాణ వచ్చిన తర్వాత బ్లాక్ డేస్, అప్పుడు చంపినప్పుడు బ్లాక్ డేస్ కావచ్చు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రిపీటెడ్గా రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్ర ఆధిపత్యము ఇట్లా కనబడుతున్నది, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ మనిషి కాసు బ్రహ్మానందరెడ్డి అనే మనిషి ఎంత కిరాతకుడు, ఎంత నీచుడు, ఎంత ఇన్హ్యూమను, కనీసం ఒక మనిషి కూడా అనబడలేనటువంటి పచ్చి దుర్మార్గులలో ఎవడని ఉన్నాడు అని అంటే కాసు బ్రహ్మానందరెడ్డి భారతదేశంలో ఉన్న దాంట్లో. ఆయన ఎంత దారుణంగా అంటే 4 సంవత్సరాల పాపల కాడికలు వదిలిపెట్టలే. బాల్కన్లో ఉండి జెండా పడితే, ఇక్కడ కాచిగూడ దగ్గర జెండా పట్టుకొని ఊపుతుంటే కూడా కాల్చి చంపించిన కిరాతకుడు. 4 సంవత్సరాల డేవిడ్, 6 సంవత్సరాల పిల్లలను. తెలంగాణ ప్రజా సమితి జెండా పడితే ప్రజలు లేదు, సమితి లేదు, సంపూర్ణ ఒక్కొక్కరిని అని చెప్పాలి. ఇట్లా నిర్దాక్షిణ్యంగా గుండాలతోని మనోళ్ళు జైళ్లలో ఉంటే వాళ్ళ గుండాలతో కొట్టించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి. క్యారెక్టర్ చెప్పడానికి చెప్తున్నా నేను. జైళ్లలో తెలంగాణ వాదులు, విద్యార్థులు చెంచల్గూడ జైళ్ళల్లో, ఇట్లా జైళ్ళల్లో ఉంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయించి వాళ్ళు పోలీసులతో వాళ్ళ గుండాలను పంపించి కొట్టించినోడు. ఏ స్థాయి దాకా అంటే, ప్రేమ్ కుమార్ అని చెప్పని హైదరాబాద్లో దుర్గా మెస్ అని ఉంటే, చాలా ఫేమస్ మెస్. దుర్గా మెస్ లో తెలంగాణ ఉద్యమకారుడు ఒక విద్యార్థిని గుండాలను పంపించి చంపించిండు. పోట్లు పొడిచిన కాడ పొడవకుండా పొడిచి చంపేశారు. పొడిచి చంపిండ్రు. నిరాహార దీక్ష శిబిరాలల్లా విద్యార్థులు కూర్చుంటే నిర్దాక్షిణ్యంగా తన్నిపించిండు కాసు బ్రహ్మానందరెడ్డి. పోలీసు వాళ్ళని పెట్టిపించి లాఠీ చార్జ్ చేపించిండు. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకోలే. కేటీపీఎస్ లా ఒక ఉదంతం ఏంటంటే, కొత్తగూడెం దగ్గర జనం తిరగబడి ఆంధ్ర కాలనీల మీద పోయి దాడి చేసిరు. దాని తర్వాత వాళ్ళ మీద కేసులేని. కానీ దుర్మార్గుడు మొత్తము ఎవరైతే దన్నిండ్రో వాళ్ళ మీద మాత్రం వాళ్ళకేం యాక్షన్ లేదు, పోలీస్ కంప్లైంట్ లేదు, ఏం లేదు. ఈ దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి అనే దుర్మార్గుడు ఈనాలే రేవంత్ రెడ్డి, నువ్వు ఒక చెత్త వరస్ట్ యూజ్లెస్ ఫెలో. ఈ దుర్మార్గుడు
చెన్నారెడ్డి ఇంటి మీద బాంబు లేపించిండు వీడు. కాసు బ్రహ్మానందరెడ్డి అంటాడు చెన్నారెడ్డి ఇంటి మీద గుండాలతో బాంబు లేపించాడు. చరిత్ర చూసుకోండి. ఎక్కడెక్కడైతే అంటే అమాయకులను విద్యార్థులను ఒక శంకర్ అని ఇక్కడ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టిన తర్వాత ఫస్ట్ కర్ఫ్యూ పెడతారు. ఒక ప్రొసెషన్ చార్మినార్ నుంచి వచ్చి గవర్నర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటందుకు అని చెప్పని పెడితే 144 సెక్షన్ ఖాళీ రిప్రజెంటేషన్ అక్కడ నుంచి ర్యాలీకి వస్తాం చార్మినార్ నుంచి అని అంటే ఎవ్వడు రోడ్డు మీదకి రావద్దు, ఎవడు కనిపించదు రోడ్డు మీద అని అంటే పోయి జనం అంతా పోయి కూర్చొని మేము ఖాళీ రిప్రజెంటేషన్ ఇస్తానికే వస్తున్నాం కదా అని ఈయన ఎప్పుడైతే రివర్స్ చేసిండో రివర్స్ కాగానే జనం అరే ఇట్లెట్లుంటది 144 కర్ఫ్యూ అనగానే అందరు ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అఫ్జల్ గంజ్ వరకు వచ్చిన తర్వాత ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే సంపుతారా ఎందుకు మమ్మల్ని మేము ఖాళీ రిప్రజెంటేషన్ ఇస్తేందుకు వస్తున్నాం కదా, గవర్నర్ రిప్రజెంటేషన్ ఇస్తేందుకు వస్తున్నాం కదా అంటే కాదు అని కాల్చితే శంకర్ అని ఒక విద్యార్థి కింద పడతాడు. ఛాతి మీద బుల్లెట్ తగిలితే జస్ట్ ఏం లేదు మళ్ళా కూడా ఆ రక్తంలో బని నిప్పి ఆ రక్త అంగి బట్టి బనీని బట్టి ఇట్లా బట్టి జై తెలంగాణ అంటే మళ్ళా ఛాతి మీద 4 గుండ్లు కొట్టి చంపినటువంటి దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి అంటాడు. ఒక్కటా రెండా మా ఫాదర్ ముచ్చరత్నారాయణ గారు కొత్తగూడెంలో ఖమ్మంలో దీక్షా శిబిరంలో చెప్తాడు ఆయనే తేలుకు కొండికి విషం ఉంటే కాసు బ్రహ్మానందరెడ్డికి నిలువెల్ల విషం ఉంటుందని చెప్పిండు. అప్పుడు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేసుకొని చెప్తున్నా. ఒక్కరినా ఇద్దరినా మొత్తం ఉద్యోగస్తులు ఆమోస్ను సస్పెండ్ చేయించిండు, గుండాలతో కొట్టించిండు వీడు కాసు బ్రహ్మానంద. ఏఆర్ ఆమోస్ 64లో జీవో 36 తీసుకొచ్చి ఈ ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి అధ్యాపకులను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మీకు చదువు చెప్పరాదురా మీకు క్యాలిబర్ లేదు అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటి అపాయింట్మెంట్స్ మీద కూడా వ్యతిరేకంగా ఇక్కడ ప్రాంతం ములికి హక్కుల గురించి కొట్లాడినటువంటి వాళ్ళ మీద తుపాకీ తూటాలు పెట్టి కాల్చినటువంటి వ్యక్తిత్వం అంటే ఆమోస్ ఇటువంటి ఎవరిని వదిలిపెట్టలే. రామ్దాస్ రవీంద్రనాథ్ దీక్షా శిబిరంల కాడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా వెంగళరావును కలుపుకొని వెంగళరావు కూడా ఇలా దోషుడే ఇటువంటి వాళ్ళను పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు ఆంధ్రమయం ఎంత అంధకారం ఎంత అయిన ఆ పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు మాట్లాడితే వాళ్ళను ఉక్కుపాదంతో ఈ రేవంత్ రెడ్డికి ఎక్కడ సోయి ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ బెల్లి లలితను నరుకుతుంటే చంద్రబాబు ఏమడున్నాడు కదా ఆయనే గద్దరన్న మీద తూటాలు కొట్టినప్పుడు ఈయన అక్కడనే ఉన్నాడు కదా. మా రోజు వీరన్నను చంపినప్పుడు అక్కడనే ఉన్నాడు కదా. నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఎంతో మంది మీద కేసులు పెడుతుంటే ఇక్కడ ఉద్యమకారుల మీద ఈయన కూడా దుపాకి పట్టుకొని దిగినాడు కదా జనగాంల విద్యార్థుల మీద. ఈయన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు సరే చాలా మంది అనుకుంటున్నారు రెడ్డి కాబట్టి చేసినామంటే రెడ్డి మీదనే బాంబులు వేసింది. నేను రెడ్డి అయితే చెప్తున్నా ఇది కూడా చెప్తున్నా ఎస్ నువ్వు చేయదలుచుకుంటే సర్వారెడ్డి గుర్తుకు చేస్తున్నా గుర్తుపెట్టుకో నీ మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి హీరో తెలంగాణ హీరో సర్వారెడ్డి జామి ఉస్మానియా ఇన్సిడెంట్లా ఆ ఇన్సిడెంట్ల కూర రాజన్న గారు కూడా ఉన్నారు. ఆ ఇన్సిడెంట్లా సర్వారెడ్డి ప్రమాదవశాత్తు చచ్చిపోయింది ఒక బంద్ పాటిస్తున్న టైంలల్లా విరోచంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయనది పెట్టు ఆయనకు నివాళులు అర్పించు. ఏ ఉద్యమకారునికి తెలంగాణ ఉద్యమకారుని చెప్తున్నావు చెప్పు. మేము నీకు సోయి లేదు ఆయనకు లేదు అవన్నీ. ఆయన కేవలం బానిసత్వం చేయాలి. కాసు బ్రహ్మానంద కాసుల మీద పడున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం. ఇక్కడ రెడ్డి అని ఏది కులాల గురించి కాదు అసలు మాట్లాడాల్సిన అంశం. కానీ ఆయన అనుకుంటుండు కావచ్చు ఇలా తెలంగాణ నేను చెప్తున్నా కదా చెన్నారెడ్డి ఇంటి మీద బాంబేసిండు కదా బాంబేపించిండు పక్క రాష్ట్రముడు కావచ్చు ఈయన పక్క రాష్ట్రముడు బాంబేపించి కానీ ఎవరి మీద చెన్నారెడ్డి ఎవరి గురించి కొట్లాడుతున్నా ఆ టైం వరకు ఈ ప్రాంత విముక్తి గురించి కదా కొట్లాడుతున్నది ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాడు కదా. మరి ఆ టైంలలో వాళ్ళ గుండాలతో బాంబులు వేయించినోంది నువ్వెట్లా పెడతావు నువ్వెట్లా పెట్టి నువ్వు ఇలా ఊరేగుతావు ఎట్లా. ప్రతి తెలంగాణ వాదికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను మాట్లాడిన దాంట్లో ఒక్కదన్నా కానీ ప్రేమ్ కుమార్ది కావచ్చు శంకర్ది కావచ్చు చెన్నారెడ్డి ఇంటి మీద బాంబు వేసిన విషయం కావచ్చు ఇటువంటి ఏ విషయంలో నేను 100 చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని 100 మాటలు 100 చెప్పగలుగుతా. ఒక్కొక్కరి ఇళ్లల్లో పేదరికం కటిక పేదరికం ఎంత నీచుడు అంటే జైళ్ళల్లో మగ్గినోళ్ళ రికార్డు లేకుండా వేసింది దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా నేను. తగలబెట్టిండు చచ్చిపోయిన రికార్డుల హాస్పిటల్ తిరిగి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డు లేకుండా చేసిండు. శంషాబాద్ లో ఫైరింగ్ అవుతుంది చచ్చిపోతారు రికార్డు ఉండదు. సదాశివపేట్ల 4 చచ్చిపోయినరు, వరంగల్లో చచ్చిపోయినరు. నార్త్ ఈస్ట్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కనికరం లేకుండా ఇది జనం వినాలి. ఇక్కడోడైతే వెనక ముందు అవుతాడు కావచ్చు అని నార్త్ ఈస్ట్ కలిగి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వరంగల్లో పెడితే ఒక విద్యార్థి ఛాతి తనాయించిపోయి చంద్రమౌళి ఇసొంటోళ్ళు పోయి కార్మిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు షేక్ ఫకీర్ కావచ్చు గూడూరు వెంకటస్వామిలు కావచ్చు వీళ్ళందరూ గూడూరు నారాయణస్వామి నిజాం మీద బాంబు వేసినాను మాచర్ల మార్కండేయ ఇటువంటి వాళ్ళు
వాళ్ళు ముంగడ పోయి అరే ఏంది ముంగడి బందుకులు పట్టుకొని వస్తుంటే ఏంది కాల్స్తారా మీరు కాల్స్తారా అంటే తల మీద పెట్టి కాల్చి పడేసిండ్రు. బ్రెయిన్ కింద తల మీదకి వెళ్ళి మెదడు కింద పడి చచ్చిపోయింది. ఇంత నీచంగా ఇంత కిరాతకు ఉంది. విగ్రహం మీద పెడితే విగ్రహమే పెట్టొద్దురా నాయన అని చెప్పి మా సొంటలో మొత్తుకుంటున్నావు, నువ్వు మొత్తుకుంటున్నావు, అందరు మొత్తుకుంటున్నాం కదా. ఇటువంటి నీచుని ఎంత మందిని గోపాల్ కిషన్ అసొంటోళ్లను, మల్లికార్జున్ గారు అసొంటోళ్లను, డాక్టర్ గోపాల్ కిషన్ వీళ్ళందరినీ రాజమండ్రి జైలు వేపించిండు. రాజమండ్రి జైలు వేపించి హింస చేసినాడు అసొంటి దుర్మార్గుడు. మానిషి అనేటందుకు మనిషిగా నరరూప రాక్షసుడు చాలా చిన్నది. అటువంటి వాడిని తీసుకొచ్చి అంటే ఎవరిని అవమానం చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. తెలంగాణ స్వాతంత్ర సమర యోధుడు. ఇక్కడ ఎవరికి స్వాతంత్రం? స్వాతంత్ర సమర యోధుడు. ఏం స్వాతంత్రం చేసిండో, ఏం కొట్లాడిండో మరి ఈయనేం చూసిండో. ఈయనే పని కట్టుకొని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందంటే, పని కట్టుకొని ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరులను పని కట్టుకొని అవమానపరుస్తున్నాడు. మనోళ్ళ విగ్రహాలు పెట్టమంటే వాళ్ళ విగ్రహాలు పెడతా ఉన్నాడు. ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు. నేను ఒక్కటే క్వశ్చన్, చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఆడ? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడ ఎన్ని ఉన్నాయని. అయితే ఇవన్నీ ముఖ్యమంత్రులు పక్కకు పడేస్తే మన హక్కుల గురించి ఎంతమంది కొట్లాడితే అతి నీచంగా మాట్లాడితే తెలంగాణ అంటే వీళ్ళ నోట్లోకి వెళ్ళి ఇప్పుడు మహనీయుడు అని పోల్చిండు కదా. ఇక్కడ మహనీయుడట. ఇప్పుడు మహనీయుడు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను చెప్పే అంశాలకు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇందిరాగాంధీ ఇక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను చూసి భరించలేక జూన్ 4, 1969 నాడు రాత్రి పూట హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పోతే మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. జనం మొత్తం దీంట్లో ఉన్నారు అంటే దొంగ రాజీనామా లెటర్ పంపిస్తే నిజలింగప్ప నేను యాక్సెప్ట్ చేయని పెట్టుకొని కూర్చున్నాడు. అంటే నేను అనేది అంటే పోలీసు వాళ్ళను, గుండాలను, మొత్తం వ్యవస్థ సిస్టమ్ను మొత్తం ఒక్క దగ్గర పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని, పౌరులను వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. ఇంకోటి ఏంది, అప్పటి కాలంలో ఇంకా బందూకులు రాలే, అన్నలు లేరు. అప్పటికి ఇంకా అన్నలు ఉండేది అయ్యగారు పని ఏమవునో తెలియదు. కానీ ఏం లేని టైంలో నిరాయుధులను తెలంగాణ మొత్తం బడులని జైలు చేసి పడేసిండు తెలుసా. ఆ టైంలో ఉన్నటువంటి 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పిల్లల్ని కూడా వదలలే. అందరిని తీసుకుపోయి ఎవరు జై తెలంగాణ అంటే అరే చిన్న పిల్లలే గవాలని కూడా తీసుకుపోతాడు. ప్రతి ఒక్కరిని జైళ్ళలో పడేసినటువంటి దుర్మార్గుడు, అతి కిరాతక నీచుడు. ఈ నీచునికి ఈ గడ్డ మీద పుట్టిన ఇంకొక నీచుడు తోడైండు, రేవంత్ రెడ్డి అనే ఒక నీచుడు. అది కూడా కిరాతకుడే. బయటికి మాట్లాడేందుకు మొత్తం డబ్బా మాటలు మాట్లాడతాడు కదా. ఈ నీచుడు తీసుకొచ్చి తెలంగాణ సింబల్ ఉన్నటువంటి మన దానిలో, మన ప్రభుత్వంలో తీసుకొచ్చి ఈయనక నువ్వు నివాళులర్పించేది మహనీయుడు అని చెప్పి ఎవరికి చెప్తున్నావు? ఎవడింటాడు? సిగ్గుండాలి అందులో కూర్చొని తెలంగాణ ప్రాంతంలో ఉండి ఉద్యమంలో మేము తిరిగినామని చెప్పని అందులో ఉండేటటువంటి వాళ్ళు. మా ఈ ముఖ్యమంత్రి అన్నాడు కదా నిరుద్యోగుల గురించి ఎండ్రిని దాగి సాగని. మీరు ఎండ్రిని దాగి సాగురి. కోదండరామ్ నువ్వు ఎండ్రిని దాగి సాగి బాయిన దునుకు. నువ్వు సిగ్గులేని బతకొద్దు. ఇంకా ఒక్క కోదండరామ్ గురించి చెప్తలేను నేను. అందులో పాటలు పాడినా, తెలంగాణ ఉద్యమం గురించి పాటలు పాడినా ప్రతి ఒక్కరి గురించి అడుగుతున్నా. తెలంగాణ విద్యార్థి నాయకత్వం చేసినటువంటి వాళ్ళని కూడా చెప్తున్నా నేను. చెప్పు తీసుకొట్టుర్రి, లేదా బయటికి వచ్చి ఏంది ఇంత అవమానమా, ఇంత ఘోరమా? మన మనోళ్ళని సచ్చినోళ్ళని అరే మనం దండబెట్టి పూజించుకుంటామా? సంపినోనికి నువ్వు సెలబ్రేషన్ చేస్తున్నావు. చచ్చిపోయిన ఒక్కని బొమ్మనైనా పెట్టినావా? నేను అడుగుతున్నా. సర్వారెడ్డి పెట్టి చేసినావా? నువ్వు ఎంతమంది పేర్లు చెప్పాలి? యాదిరెడ్డి చేసినావా? చెయ్యాడి. ఎందుకంటే అప్పుడు చచ్చిపోయినప్పుడు ఈయన పేర్లు పెట్టి కూడా చచ్చిపోయినారు. ఈయన పేర్లు రాసి కూడా ఈయన గురించి కూడా మేము చచ్చిపోతున్నాం రేవంత్ రెడ్డి అని ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి, లెటర్లు ఉన్నాయి. ఈయన ఈ దుర్మార్గుడు అని చెప్పి, నీచుడు అని చెప్పి రాసినటువంటి కూడా లెటర్లు ఉన్నాయి. ఇది సామాన్యమైన విషయం కాదు ఇది. అందుకే నేను ప్రతి మాట చెప్తుంటా, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం వంచన జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో అని చెప్పని. ఎవరి ప్రభుత్వం ఏంది, నేను ఎవరి గురించి, సోనియా గాంధీ అయితే సంబంధం లేదు, ఎవరైనా సంబంధం లేదు. ఈ నీచుడు మాత్రం రేవంత్ రెడ్డి అనే నీచుడు ఇంకొక నీచునికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు గౌరవం ఇచ్చుడు, దండలేసుడు అనేది మాత్రం ఇది సహించరాని విషయం. నాకు గెట్టు పంచాయతీ లేదు, వాళ్ళతో గూడ పంచాయతీ లేదు, ఏ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరితో కూడా. కానీ ఇలా బహిరంగంగా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన జేఏసీ చైర్మన్గా ఉండే కాబట్టే నువ్వు వదిలిపడేసే, నీ ఎమ్మెల్సీ పదవి వదిలిపడేసేయాలే. నేను గద్దరన కుటుంబ సభ్యులకు కూడా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకు కూడా నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పోతున్నా కావచ్చు. కానీ ఎస్, ఇలా పోవాల్సిన తరుణం తెలంగాణకు. ఇంతకన్నా నీచమైన దినం తెలంగాణలో ఉండదు. ఇంతకన్నా నీచుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అవసరం లేదు. నాయన కూడా అందరు గదరన్న కూడా పాటలు రాసిండు, పాడిండు కదా. బానిసలారాళ్ళు ఎండిరా, బానిస బతుకులు వద్దురా అని. నీ బానిసత్వం చేసుడు బంద్ చేయండి. ఏ ఆశయం గురించి ఆయన కొట్లాడిండో వాళ్ళకు అటువంటి దాన్ని వ్యతిరేకించినటువంటి ఈ నీచులను
మీరున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ గౌరవం దొరుకుతున్నది. ఉద్యమకారులకే మీ ఉద్యమకారులయా వాళ్ళు ఇచ్చిన ఇయ్యడు చేయడు ఆఖరి మినిట్లో మీకు ఏమైనా అయితే నెలకు 25,000 రూపాయలు చేస్తా అని చెప్పి కథలు పడతాడు కావచ్చు. కానీ మీరు ఎవరైతే తిరుగుతున్నారో ఇప్పుడు నిజంగా కూడా రేవంత్ రెడ్డి చేతిలో కనుక మీరు తీసుకుంటే మన అమరుల ఆత్మలు ఏవి కూడా పైనుంచి ఏడుస్తాయి. ఇలా తెలంగాణ అమరుల కుటుంబాలే కాదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ మరి మాట్లాడాలి, వాళ్ళు కూడా మరి మాట్లాడతారో ఈ ఓట్లు పోతే జిహెచ్ఎంసీలని మళ్ళా మూసుకొని కూర్చుంటారు. అరే ఈ నీచునికి ఇటువంటి నీచుని బొమ్మ పెట్టినకి ఓట్లు వేసినా కానీ ఆ ఓట్లు కూడా దరిద్రమైన ఓట్లు. అబ్బా నేను చెప్తున్నా, ఒకవేళ ఇది ఉండేది ఉంటే కేవలం ఆ సామాజిక వర్గం గురించిగా చెప్పేది. చెన్నారెడ్డి గారింటి మీద బాంబులేసినోని ఏపిచ్చినోని ఓట్లు వేస్తారా ఎట్లేస్తారో నేను తెలంగాణ ప్రజలను కూడా అడగదలుచుకున్నా. నేను ఆంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మరి మా ప్రాంతంలో ఇంతమందిని చంపినోడు మీకు అనిపించచ్చు, తొక్కిండు మంచిగా అయిందిరా, చంపిండు మంచిగా అయిందిరా అని మీకు అనొచ్చు. అరే ఆడపిల్లలను వదిలిపెట్టలేదు, ఆడపిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్య దేశం మళ్ళా దీనికి స్వాతంత్ర సమరయోధుడు అటీనే. ఏ స్వేచ్ఛ మహనీయుడు, ఏ స్వేచ్ఛ, ఎవని స్వాతంత్రం, ఎవని గురించి మాకు రాలే కదా స్వాతంత్రము. ముఖ్యమంత్రి అంటాడేమో ఇది నాకు తెలియదు, ఇది ఎవరు పెట్టి ఇది అంటాడేమో. అయ్యో ఇది అని తెలియకుండా జరిగింది కాదు ఇది. ఎందుకంటే ఈయన చాలా తీవ్రంగా మాట్లాడినాడు కదా. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేటప్పుడు ఈ విగ్రహం పెడితే వ్యతిరేకించేటోడు ఎవడన్నా ఉంటే, దుర్మార్గుడు ఎవడన్నా ఉండేది వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు కదా. ఆయన మానసిక స్థితి మనకు తెలుసు కదా. నేను అందుకే చెప్తున్నా, కంటిన్యూస్ గా టైమ్ అండ్ అగైన్ హీఈస్ కంటిన్యూస్లీ ఇన్సల్టింగ్ తెలంగాణ పీపుల్. ఏ గద్దార్ హే రేవంత్ రెడ్డి, గద్దారే. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరులను ఛాతిలా 100 గడ్డపారాలు పెట్టి గుద్దిండు ఇలా రేవంత్ రెడ్డి. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు 1.01% కూడా రేవంత్ రెడ్డి మీద పోయింది అంత మొత్తం కంప్లీట్. కలాస్ క్లోజ్. అంటే ఇటువంటి నీచుని కూడా నువ్వు గౌరవిస్తా అంటే పోనీ ఎవరినే నువ్వు గౌరవించింది తెలంగాణ? మనమేమో విగ్రహం తీసేరా నాయన అని మనం కొట్లాడుతుంటే, అందరు కొట్లాడుతుంటే దీని ఏం ఇండికేషన్ అన్నట్టుగా బానిసత్వానికి కూడా తీసేయడం కుదరదు, సెలబ్రేషన్ చేసుకోమంటుండు కదా. నీ చరిత్ర కూడా ఇది రికార్డ్ అయితే జనం లోపలికి పోవాలి, జనం వినాలి ఇదంతా. ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టినరో ఎవరు కూడా ఇంకా ముందు నుంచి ఇతన్ని గురించి మాత్రం, రేవంత్ రెడ్డి గురించి మాత్రం, తెలంగాణని ఎవరు జెండా పట్టినా, తెలంగాణ పేరు మీద తిరిగి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు ఎంతమందిని తెలుసా. ఉట్టి అయి చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు కదా. నువ్వు ఇంతకుముందు చెప్పినావు రోజుకొక్కటి కాదు, ఒక రోజు 40 మందిని కాల్చిండు కాసు బ్రహ్మానంద అంటాడు. ఒక్కటే సింగిల్ డే రోజు 40 మంది చచ్చిపోయిండు. ఒక్క వరంగల్లో 4 ఒక రోజు చచ్చిపోతే అదే రోజు 40 మందికి బుల్లెట్ గాయాలైనాయి. నేను జైళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళ కుటుంబాలను అయితే తర్వాత ఎవడు ఆదుకొనియకుండా చేసిండు. దాంట్లో మన ప్రాంతం దుర్మార్గుడు కొంతమంది ఉన్నారు, ఇంతో కలిసిన వాళ్ళు, వెంగళరావు వసంటోళ్ళు కొంతమంది కలిసి ఉన్నారు ఇలా. కానీ వీరోచితంగా కొట్లాడతారు అంటే ఒక్కొక్క రోజు ఎంతమందికి బుల్లెట్ గాయాలు, కొందరు కాళ్ళు ఇరిగినాయి. జీవితం మొత్తం ఏం పని చేసుకోలేకుండా ఉన్నటువంటి వాళ్ళు అట్లా కుటుంబాలను సర్వనాశనం చేసిన నీచుడు. ఈ నీచునికి ఇంకొక నీచుడు గౌరవం చేస్తాడు. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా మీరు? డిమాండ్ తెలంగాణ ప్రజల సోయికి రావాలంతే, ఏం లేదు. ఇది జరుగుతూనే ఉన్నాయి. అందుకే నేను మొత్తుకుంటున్నా. అందుకే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికెళ్ళి మొత్తుకుంటున్న కారణం కూడా అదే. ఇది నీచుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక నీచుడు. తెలంగాణ కోసం కొట్లాడిన అంటున్న వాళ్ళంతా కూడా బయటికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇది అయిపోయింది ఇక టూ మచ్ గా. ఇక ఇంతకన్నా ఘోరంగా ఉండదు. ఇక రేపటి నుంచి మీరు అందులో ఆ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ అంటే కూడా కరెక్ట్ కాదు. ఇది నేను చెప్పదలుచుకునేది అంటే అది కరెక్ట్ కాదు. లేదు మీరు ఆయన మీద యాక్షన్ తీసుకుంటాటనే చేయండి, మీ దగ్గర సోయి ఉండేది ఉంటే. ఇంత జరిగిన తర్వాత ముక్కు నెలకు రాయాలి ఎందుకు వచ్చి. అసలు అందశ్రీ అన్న అమర జ్యోతి దగ్గర, మన అమరుల అమర జ్యోతి కావచ్చు, అందశ్రీ అన్న స్మృతివనం దగ్గర కావచ్చు, గద్దరన్న స్మృతివనం కావచ్చు, టచ్ చేసే అర్హత కూడా ఈయనకు రేవంత్ రెడ్డికి అయితే బరాబర్ లేదు నా దృష్టిలో. అయిపోయింది, క్లోజ్. ఇవాళతోటి ఈయన తెలంగాణకు ఈయన చేసినటువంటిది నాకైతే సాఫ్ అయిపోయింది. నేను అందరికీ తెలంగాణ 50 మంది తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, సోయికి రాండి, తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. తెలంగాణను రేవంత్ రెడ్డి అనేటోడు సర్వనాశనం చేసి పడేస్తున్నాడు. ఆయనకి రియలైజేషన్ లేదు, చేస్తుంటే ఇంకొక మెట్టు ఎక్కువ చేస్తున్నాడు. జనం లోపలికి ఎక్కుతున్నది ఇదంతా. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ పనికి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇది జరగకపోతే నేను కూడా తెలంగాణ సమాజం మొత్తం చెప్పుకుంటూ తిరుగుతా అని చెప్పని, మీది నడుస్తుందో మాది నడుస్తుందో చూద్దామని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. సో ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి మరి దీని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సో మీరు రెస్పాండ్ అయినా గొప్పగా ఏం ఉండదేమో నాకు తెలిసి. ఏం చెప్తారు, మన ముఖ్యమంత్రి మన నాయకుడు అని మాట్లాడతారేమో, అంతకుమించి మీ దగ్గర ఇంకొక ఆన్సర్ ఉంటుందని అయితే మేము అనుకుంటలేం.
సో మీరు ప్రతిదానికి మౌనమే మీ సమాధానం అని అనుకుంటారు, కానీ మీ మౌనము, మీరు చేస్తున్న వ్యవహారము ప్రజల్లో మిమ్మల్ని పాతాళానికి తొక్కిపడేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అన్ని పార్టీలు రెస్పాండ్ కావాలి. మరి బీఆర్ఎస్ మాట్లాడుతుందా, బీజేపీ మాట్లాడుతుందా దీని మీద, లేదా రేపు పొద్దున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా ఓటు బ్యాంక్ మొత్తం పోతుంది, వేరే వాళ్ళు ఎవరు మాకు ఓటేయరని సైలెంట్గా కూర్చుంటారా? చూద్దాం. ఎవరు ఏంటనేది రేపు తెలిసిపోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.